అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది అంతం లేని సద్గురు శ్రీ సాయినాథ్ సత్యసాయినాథ్ భగవానికి నమస్కారం చేస్తూ ప్రణామం. నా పేరు టి హరిగోపాల్. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రస్తుతం ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం రామవరం గ్రామంలో ఉండేవాడిని. మా నాన్నగారు తిరిగి గోవిందరాజు గారు, మా అమ్మగారు సులోచనాదేవి గారు. మా సంతానం నేను రెండవ వాడిని. 1961లో మా నాన్నగారు కొత్తగూడెంలోని షిరిడి సాయి సేవా సమితి ద్వారా 1961లో స్వామివారు భద్రాచలం రాజమండ్రి వచ్చారని తెలిసి వారందరూ, ఆ సమాజం వారందరూ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వారి ఆశీస్సులు పొంది కొత్తగూడెం వచ్చారు. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. సో ఆ టైంలో నాకు స్వామివారు ఒక గురువుగా ఉన్నారు అని తెలిసింది, వారు పుట్టపర్తిలో ఉంటారని తెలిసింది. అనుకోకుండా 63లో నేను సికింద్రాబాద్ రైల్వే స్కూల్లో చదవలసి వచ్చింది. నేను మా అన్నయ్య గారు ఇద్దరమే సికింద్రాబాద్లో ఒక చోట ఉండేవాళ్ళం. మా అన్నయ్య గారు అంటే కజిన్ బ్రదరు, వాళ్ళ చుట్టాలందరూ కలిసి ఒక కళాసిగూడ అనే చోట్ల ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఈ ప్రయాణంలో ప్రతి శనివారం సాయంత్రమే నేను మా కజిన్ బ్రదర్ కళాసిగూడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంగీతం జరిగేది. అదే ఆదివారం సాయంత్రం మన రాష్ట్రపతి రోడ్లో సత్సాయి భజన్ ఒక దగ్గర జరిగేది. ఆ భజన్లో పాల్గొనేవాడిని. ఇలా ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే భజన్లో ప్రాక్టీస్ గురించి ఒక చిన్న క్యాంప్ ఏర్పాటు చేశారు. దాంట్లో నేను కూడా వెళ్ళి పాల్గొన్నాను. వారు అక్కడ బలుకులు ఎలా పాడాలి, ఎలా రాగం ఉండాలి, ఏ విధంగా మనం అందరితో కలుపుకొని పాడాలి అనే సంగతి వాళ్ళు అక్కడ నేర్పించారు. అట్లాగే వచ్చింది. 63 నుంచి 71 వరకు అక్కడే ఉన్నాను. 71లో స్వామివారు శివం శంకుస్థాపనకు వచ్చారు. స్థాపనకు వచ్చినప్పుడు అక్కడ వారు లో ట్యాంక్ బండ్లో ఒక జడ్జి గారి ఇంట్లో దిగారు. సాయంత్రం దాదాపు 7:30 ఆ టైంకి వారు వచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అది నా మొదటి దర్శనం స్వామివారితో. ఆ తర్వాత 74లో నేను కొత్తగూడెం మళ్ళీ వచ్చాల్సి వచ్చింది. 74 నుంచి ఇక్కడే కొత్తగూడెంలో పాలవంచ, కొత్తగూడెం, రుద్రంపూర్ అనే చోట్లలో అక్కడక్కడక్కడ భక్తులు ఉండేవారు. ఆదివారం ఒక ఆదివారం భద్రాచలం పాలవంచలో, ఒక ఆదివారం కొత్తగూడెంలో, ఒక ఆదివారం రుద్రంపూర్లో భజన జరుగుతుంది. ఇట్లా మేము ఒక సమితి లేకుండా ఇండిపెండెంట్ గా మేము భజనలు చేసుకునేవాళ్ళం. 76లో ఒకసారి ఈ ప్రస్తావన వచ్చింది, సమితి పెడదామనేసి. ఆ రోజుల్లో ఉన్న డిఎన్ శర్మ గారు అనే ఒక మా డైరెక్టర్ దగ్గర స్టెనోగ్రాఫర్ గా ఉన్నారు ఆయన. వారు, ఆ తర్వాత అన్నవరాజు సూర్యబాబు గారు ఉండేవారు. వారు కలిసి దీనికి అంకురార్పణ చేశారు. కొత్తగూడెం సమితి అనే పేరుతో వారు అంకురార్పణ చేశారు. ఆ రోజుల్లో నేను, రావు గారని, విష్ణువర్ధన్ రావు గారని వారు, కందుల కృష్ణమూర్తి గారు వారు, మేమంతా సభ్యులుగా ఉండాము. ఈ సభ్యులు అందరం ఒక 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా భజనసు, సేవా కార్యక్రమాలు, అలాగే స్వామి జన్మదినోత్సవం, అఖండ భజనోత్సవం చేస్తుండేవాళ్ళం. ఈ 2 సంవత్సరాల తర్వాత డిఎన్ శర్మ గారు, అన్నవరాజు సూర్యబాబు గారు ఇద్దరు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడ ఒక సందిగ్ధం ఏర్పడింది, ఎట్లా చదివి అనేసి. సో ఈ సంస్థను ఎట్లా ముందుకు తీసుకోవాలని చెప్పి నేను ఏం చేశానంటే స్వామివారికి పుట్టపర్తికి వెళ్ళి స్వామివారికి ఒక లెటర్ రాసి, స్వామి ఇలా ఉంది, వాళ్ళిద్దరు ప్రెసిడెంట్, ఆ రోజుల్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఉండేది, ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు లేరు, ఖాళీగా ఉంది. సో నేను ప్రెసిడెంట్ సెక్రటరీ అనేది నేను చూడను, ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేందుకు మీ అనుగ్రహం కావాలి. నేను ఎవరు ప్రెసిడెంట్ అయినా పర్లేదు, ఎవరు సెక్రటరీ అయినా పర్లేదు, ఎవరు ఏమైనా పర్లేదు, కార్యక్రమాలు మాత్రం నిర్విఘ్నంగా సాగేందుకు మీ యొక్క అనుమతి, అనుగ్రహం కావాలని ఎప్పుడు లెటర్ ఇచ్చిండేవాడు. ఏ సందర్భం వచ్చినా, జన్మదినోత్సవం వచ్చినా, సేవా కార్యక్రమం వచ్చినా పుట్టపర్తికి వెళ్ళేవాడిని, లేదా స్వామివారి శివంకి వచ్చినా శివంకి వెళ్ళి నేను స్వామివారికి లెటర్స్ ఇచ్చేవాడిని. ఏ కార్యక్రమం జరుపుకుంటున్నామో ముందే స్వామివారికి తిరుగుతూ స్వామి అనుగ్రహం తీసుకొని కార్యక్రమం చేస్తుండేవాడిని. వారు ఉండగానే 76, 77 సంవత్సరంలో నేను రామవరంలో ఒక సిఆర్పి క్యాంప్ అనేది ఉండేది. ఆ క్యాంప్ ఎత్తేసిన తర్వాత ఒక చిన్న రూమ్ వాళ్ళు చిన్న రూమ్ గా పెట్టుకున్నారు. ఆ చిన్న రూమ్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. కానీ స్థలం ఏమో సింగునేది, ఆ గుడి ఏమో సిఆర్పి వాళ్ళు కట్టి వెళ్ళింది. సో మేమేం చేసామంటే ఒకసారి ఈ డిఎన్ శర్మ గారు దగ్గరకు సూర్య గారిని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి
ఇట్లా ఆ గుడికి మనం ఆ బిల్డింగ్ కి మనం పర్మిషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళు ఏమన్నారంటే కాదు, కొత్తగూడలో ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పర్లేదు, పర్మిషన్ తీసుకుందాం అక్కడ చేద్దాం, కానీ ఊరవతల ఉన్న దాని గురించి నీకెందుకు లేదు, నాకు అది కావాల్సిందే అని చెప్పి ఆ రోజున్న డిప్యూటీ జిఎం అహుజా గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ ఒక వెలుగు పత్రం ఇచ్చాం. ఫలానా చోట ఒక సిఆర్పి వాళ్ళు ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసి వదిలి వెళ్ళిపోయారు. ఆ మందిరాన్ని మనం చేస్తే మేము సత్సాయి ఆర్గనైజేషన్ కి మేము ఆ రోజు పూజా కార్యక్రమం చేసేందుకు మాకు వీలుంటుంది కాబట్టి దాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరాం. ఆయన దానికి ఒప్పుకొని అక్కడ స్థలాన్ని అన్ని మాకు ఒక రాతపూర్వకంగా మాకు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత అక్కడే కార్యక్రమాలు చేస్తున్నా. ఈ మధ్యలో వీళ్ళిద్దరూ ట్రాన్స్ఫర్ అయిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే కార్యక్రమాన్ని అక్కడే నిర్వహిస్తూ వచ్చాం. మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మొదట్లో కొత్తగూడెంలో రామాలయంలో ఉన్నటువంటి భజన మందిర్లు, మందిరాలు అంటే వెంకటేశ్వర ఆలయం కానీ, రామాలయం కానీ, శివాలయం కానీ, హనుమంత ఆలయం కానీ, దాంట్లో ప్రతి ఆదివారం వెళ్ళి అక్కడ భజన చేసేవాళ్ళు. ఒక గ్రూప్ గా వెళ్ళి చేసేవాళ్ళు. అంటే ఏంటంటే మా కార్యక్రమాలు సత్యసాయి ఆర్గనైజేషన్ ఉంది కొత్తగూడెంలో అని చెప్పడానికి మందిరాల్లో వెళ్ళి పరిచయం చేసుకోవడం, అక్కడ ఓంకార సుబోధ నగర సంగీతం చేయడం, ఆ ప్రాంతం అంతా స్వామి చెప్పినట్టుగా పవిత్రమైనట్టుగా మేము భావించి సాయంత్రం పూట మళ్ళీ భజన చేసేవాళ్ళం. ఇలా కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఈ మందిరానికి చాలా మంది రావడం మొదలుపెట్టారు. అక్కడ కొద్దిగా పొలిటికల్ వల్ల కొంతమంది అక్కడ కొంతగా తటస్థం చేశారు. కానీ మేము దానికి ఏం భయపడకుండా మేము మా కార్యక్రమాలు చేస్తూ స్వామివారికి మాకున్న కార్యక్రమాలు వినతి చేస్తూ మేము కార్యక్రమాలు సాగించాం. ఇలా ఉన్నప్పుడు ఒకసారి నేను ఏంటంటే ఉదయం ఎవరు వచ్చినా రాకపోయినా, అంటే ఆదివారాలు గురువారాలు మాత్రం ఓంకార సుబోధ నగర సంగీతం యథావిధిగా అందరూ వచ్చి చేస్తారు. మిగతా రోజుల్లో నేను ఒక్కళ్ళు మాత్రం వెళ్ళి ఆ ఓంకార సుబోధ నగర సంగీతం అంటే అక్కడే భజన చేసి స్వామికి హారతి ఇచ్చి సాయంత్రం మళ్ళీ 6 గంటలకు వచ్చి అక్కడ హారతి ఇచ్చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తుండేవాడిని. ఆ రోజుల్లో ఒకసారి ఒక మాజీ మినిస్టర్ గారు ఆ రోజుల్లో సాయంత్రం పూట ఒక రోజు చెల్లా సుబ్బారాయుడు గారు అని ఒక ఎక్స్ మినిస్టర్ ఆ గుడికి సాయంత్రం పూట రావాల్సి వచ్చింది. వారు వచ్చారు. నేను హారతి ఇచ్చి అట్లా తిరుగుతున్నప్పుడు వారు కనబడ్డారు. నాకు సంతోషమైంది. హారతి అయిన తర్వాత వారు కలిశాను. ఏంటి సార్ ఇట్లా ఇక్కడికి వచ్చారు సంగతి అని. వారు పూర్వపరిచయం ఏంటంటే, మేము కొత్తగా చేయలేటప్పుడు గ్రూప్గా వెళ్ళే వాళ్ళం. పుట్టపర్తికి గ్రూప్గా వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ లో మేము భజన చేస్తుండేవాళ్ళం. వారు ఎప్పుడు చూసినా గుంటకల్లో మా గురించి ఆగినట్టుగా ఉంది. మా ఆ గ్రూప్ లో కలిసేవారు. మాతో పాటు పుట్టపర్తికి వచ్చేవారు. వారు స్వామికి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుండేవారు. పర్సనల్ సేవ కార్యక్రమాలు, ఆర్గనైజేషన్ సేవ కార్యక్రమాలు చేస్తుండేవారు. వారు ఎందుకు అనుకోకుండా ఆ రోజు సాయంత్రం ఈ భజనకు నేను సాయంత్రం హారతి ఇచ్చే టైంలో కొత్తగూడెంలోని రామవరంలో ఉన్నటువంటి మందిరంకి వారు రావడం జరిగింది. వారు రావడం చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. పుట్టపర్తిలో ఉన్న మినిస్టర్ ఇక్కడికి వచ్చారంటే సంతోషంతో, సార్ ఏంటి ఎప్పుడు వచ్చారు, ఏంటి సంగతి సంతోషం అంటే, ఏంటి నీకంటే ఇంతకంటే బాగా పాడేవాళ్ళు ఎవరు లేరా, నువ్వు ఒక్కడివేనా అని అన్నారు. అయితే నేను ఏమన్నా, మీరు గురువారం కానీ లేదా ఆదివారం రాయాల్సింది, ఈ ప్రతి కార్యక్రమం నేను మాత్రం తప్పకుండా వస్తాను. ఎవరు వచ్చినా రాకపోతే వస్తే సంతోషం, రాకపోతే కూడా నేనే ఈ కార్యక్రమం రోజు ఉదయం సాయంత్రం మాత్రం చేస్తున్నాను. గురువారం ఆదివారం అందరూ వస్తారు, అప్పుడు చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా సంతోషం ఉంటుంది, అప్పటి వరకు ఉంటుంది, తప్పకుండా రాండి అన్నారు. లేదు నేను పెళ్ళిలో వెళ్ళిపోతున్నాను అదికే అన్నారు. లేదంటే మీతో పని ఉంది, నేను వస్తాను, మీ దగ్గరికి వచ్చి మీతో కలుస్తాను, నాకు చిన్న పని ఉంది అన్నాను. తప్పకుండా రమ్మన్నారు. నేను ఆ మరుసటి రోజే నా బెస్ట్ ఫ్రెండ్ సత్యసాయి ఆర్గనైజేషన్ లో నాకు నచ్చిన మనిషి విష్ణువర్ధన్ రావు గారు అనే ఒక ఆయన ఉన్నారు. వారికి ఈ సంగతి చెప్పకుండా వారు ఒక సత్సాయి బుక్ స్టోర్స్ అనే ఒక బుక్ హౌస్ అనే ఒక షాప్ ఉండేది. ఆ షాప్ కి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు వారు తీసుకొని ఈ చెల్లా సుబ్బారావు గారు ఉన్నటువంటి మా సింగరేణి చైర్మన్ గారి ఇంటికి వెళ్ళాము. చైర్మన్ గారి ఇంట్లో వారు మా గురించి వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళింది ఆ మాటలు చెప్పేసిన తర్వాత చెప్పాను, ఇట్లా నేను సింగరేణిలో ఒక వాటర్ సప్లైలో పనిచేశాను. అక్కడ ఒక ఫిల్టర్ బెడ్ అంటే కొత్తగూడెం గణేశపురం ఏరియాలో ఒక ఫిల్టర్ బెడ్ ఉంటుంది, దాన్ని అబండన్ చేశాం. ఆ స్థలం అట్లే ఖాళీగా ఉంది. ఆ స్థలం సత్సాయి సేవా సమితికి ఇస్తే అక్కడ మేము కొన్ని సేవా కార్యక్రమాలు, అంటే స్వామివారు పుట్టపర్తిలో ఒక వొకేషనల్ ట్రైనింగ్ క్యాంప్, వొకేషనల్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ విధంగా ఇక్కడ కొత్తగూడెంలో చాలా మంది ఉపాధి దొరికేందుకు, చాలా మంది వికలాంగులు కానీ మామూలు వాళ్ళకి కానీ ఈ అక్కడ ఒక
వారికి ఒక వేతనం ఇచ్చేటట్టుగా మనం చేసి వాళ్లకు ఒక ఉపాధి కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ మేము ఆ స్థలాన్ని మేము అడిగాం. వెంటనే ఆయన ఆ రోజున్న చైర్మన్ పార్షాద్ రావు గారిని అడిగి ఆ స్థలాన్ని డైరెక్ట్ గా మాకు ఇవ్వకుండా సెక్రటరియట్లో గవర్నమెంట్ ద్వారా ఆ స్థలాన్ని మాకు కేటాయించారు. చాలా సంతోషం. ఇది కొత్తగూడెంలో మేము సింగరేణి ద్వారా ఒక బాల వికాస్ కేంద్రం, ఒక సత్సాయి భజన మండలి, భజన్ గ్రూప్ ఒకటి, ఆ తర్వాత సేవా కేంద్రానికి కొత్తగూడెంలో 3 స్థలాలు తీసుకున్నాం. ఇది కాకుండా ప్రతిసారి ఈ రామనవమికి ఏంటంటే ఆ రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రామనవమి సందర్భంగా రాముడి వారు సేవ చేసుకోవడం, రాముడి వారిని దర్శనం చేసుకోవడం అనేది ఒక భాగ్యంగా భావించి అన్ని చోట్ల నుంచి అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, ఆ తర్వాత చిత్తూరు, విశాఖపట్నం అన్ని చోట్ల నుంచి వచ్చేవాళ్ళు, అందరు భక్తులు వచ్చేవారు. వాళ్ళందరికీ అకామిడేషన్, అందరి భోజనాలు ఏర్పాటు చేసి సంతోషంగా స్వామివారి కార్యం వాయుగా సంపూర్తిగా పరిచేట్టుగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఓసారి ఈ 60 సంవత్సరాల ప్రభావ వచ్చే సంవత్సరంలో ఒకసారి ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు ఒక బంగారు గీతం భావించినప్పుడు ఎక్కువ జనం వచ్చడం వల్ల ఈ భద్రాచలం దేవస్థానం వారు మాకు అకామిడేషన్ ఇవ్వలేకపోయారు. మేమే ఒక అకామిడేషన్ ప్రైవేట్ గా తీసుకొని దాంట్లో ఈ 3000 మంది వచ్చిన మన భక్తులను సత్సాయి సేవా సమితి భక్తులందరికీ అకామిడేషన్, భోజనాలు అన్ని ఏర్పాటు చేశాం. అన్ని సంతోషంగా 3 రోజులు 4 రోజులు ఉండి మా దగ్గర నుంచి వెళ్లారు. ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఓసారి 86లో ఒక వరద వచ్చింది. కొత్తగూడెం భద్రాచలం అంతా వరదలో మునిగిపోయింది. ఆ మునిగిపోయినప్పుడు వారికి అప్పటికప్పుడు ఉన్న భోజనం ప్యాకెట్లో ఒకటి పంచాం. ఇది కాకుండా ఒక విలేజ్ ని తీసుకొని, ఒక రిమోట్ విలేజ్ తీసుకొని దాన్ని మనం సత్సాయి సేవా సమితి ద్వారా దాన్ని టేకప్ చేయాలని అనుకున్నాం. మేము వెంటనే ఐటీడీఏ ప్రాజెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ సుబ్బారావు గారు ఉన్నారు. వారి నాన్నగారు కూడా సత్సాయి డివోటి. వారి నాన్నగారు బాబా గారు ఉత్తరప్రదేశ్ అటువంటి నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు స్వామివారు తెలుగులో స్పీచ్ ఇస్తుంటే వారు హిందీలో అనువాదం చేసేవారు. అంత గొప్పవారు వారు. వారి అబ్బాయి సుబ్బారావు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన పాల్వంచలో ఐటీడీఏ ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి అయితే మాకు ఈ పూర్వ పరిచయాలు తెలియదు. మేము సత్సాయి డివోటి అని చెప్పుకున్న తర్వాత మేము రిమోట్ ఏరియాలో స్వామి ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం. అంటే మంచి విలేజ్ అప్లిమెంట్ ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకుంటున్నాం. మీరు మాకు అటువంటి సూచించవలసింది అని అంటే ఆయన నవ్వి ఒక్క నిమిషం ఆగని చెప్పి అక్కడే పక్కనే ఉన్న రెడ్డి దొర అని ఒక ఎక్స్ఎమ్మెల్యే గారు, భద్రాచలం ఎక్స్ఎమ్మెల్యే గారిని పిలిపించారు. వారు ఆ పక్కనే ఉన్నట్టుంది. వారు వచ్చారు. వారు అప్పుడు చెప్పారు, ఇట్లా వీరు రెడ్డయ్య దొర గారు సిపిఐ ఎంఎల్ ఓంకార్ పార్టీ ఎమ్మెల్యే గారు, వీరు సహకారంతో మీరు చేయొచ్చు కానీ అక్కడ పనులు వీరు సహకారం లేకుండా అక్కడ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మామూలు మనలాంటి వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళని నమ్మరు. కాబట్టి వారికి తగిన మనిషి వీరు కాబట్టి వీరి ద్వారా మీరు వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మీకు కాకుండా మీరే సపరేట్గా వెళ్ళి చేయడానికి కష్టం అవుతుంది, అసలు కాదు కూడా పూర్తి పని కాదు అన్నారు. సరే మంచిగా రెడ్డయ్య దొర గారు పరిచయం చేసుకుని రెడ్డయ్య గారి దొర గారిని తీసుకొని జీడికుప్ప అనే ప్రదేశం, అక్కడి నుంచి కాస్త పక్కకు ఉన్న ప్రదేశాలకు వెళ్ళి మేము ఒక సేవా కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే ఏంటంటే మన రెడ్డయ్య దొర గారు ఒకసారి మమ్మల్ని అడిగారు, మీరు నిజంగా సత్యసాయి భక్తులేనా అన్నారు. అవునండి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని అన్నాం. ఆయన ఉన్నారు, సత్సాయి భక్తులు కూర్చుంటే సాయిరాం, లేస్తే సాయిరాం, నిలబడితే సాయిరాం, పడుకుంటే సాయిరాం అనేవాళ్ళు. మీరు సాయిరాం అంటే ఏంటి నాకు డౌట్. సాయిరాం భక్తులు లేదండి, సాయిరాం భక్తులమే అన్నాను. ఇప్పుడు కొటారి గుమ్ము దాని పేరు, భద్రాచలం రిమోట్ ఏరియాలో కొటారి గుమ్ము. మీరు వెళ్తుంది మీకంటే స్వామి 1961లో స్వామివారు అక్కడికి వచ్చారు. తెలుస్తాము ఏ గ్రామానికి అయితే వెళ్తున్నామో, ఏ గ్రామాన్ని సేవ చేద్దాం అనుకుంటున్నామో, మీకంటే సత్సాయి గారు అక్కడికి వచ్చారు, కాలు పెట్టారు, మీకు తెలుసా అన్నారు. ఆశ్చర్యపడ్డాం. మాకంటే అడిగిన వచ్చి సత్సాయిబాబు గారు వచ్చి అక్కడ సేవ చేయడం ఏంటి, అక్కడ రావడం ఏంటి అన్నాం. లేదు, స్వామివారు రాజమండ్రి వచ్చారు, రాజమండ్రి నుంచి భద్రాచలం వస్తూ వారు బోట్లో వచ్చారు. ఆ రోజు చీకటి పడడంతో బోట్ నడపకుండా ఈ కొట్ట ప్రదేశంలో ఆగిపోయింది. ఆమె వచ్చి
ఆ స్వామి వారు అక్కడ రెస్ట్ తీసుకుని రాత్రంతా రెస్ట్ తీసుకుని ఉదయం బయలుదేరి వెళ్ళారు. కాబట్టి మీరు ఏ సేవ చేసుకున్నారో మీకంటే ముందు మీ స్వామి వారు ఆ ఊరికి వచ్చారు. కాబట్టి మీరు నిజంగా ధనజీవులే అని చెప్పారు. ఆ విధంగా ఆ కార్యక్రమం రోజు చేశాం అక్కడ. నెల్లూరు వాళ్ళకి కావాల్సిన తాటాకు, వాళ్ళకి కావాల్సిన పరికరాలు, వాళ్ళకి ఇళ్ళన్ని పూర్తిగా చేసి అంటే ఆ పూర్తిగా కంప్లీట్ చేసి వారికి ఒక ఆచ్ఛాదం ఇచ్చి వారికి కావాల్సిన పనిముట్లు, వారు అడవిలో తిరిగేటప్పుడు కావాల్సిన ఆయుధాలు అటువంటివి కూడా మేము సమకూర్చి వాళ్ళందరికీ సేవ చేసి వచ్చే భాగ్యం స్వామి వల్ల కలిగింది. నిజంగా చెప్పాలంటే భాగవతం రాసేటప్పుడు పలికిడిది భాగవతం అట, పలికించేది వాడు బాగుండేట అన్నట్టుగా మేము చేసామని చెప్పడం కరెక్ట్ కాదు. అన్ని స్వామి చేయించారు. ఏం చెప్పాలంటే నేను ఒక చిన్న ఉద్యోగిలో ఇంత పెద్ద కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మా టీంలో ఎవరో ఒకరు ఏ కార్యక్రమం తీసుకున్నా అది నో అని చెప్పేది లేదు. దాన్ని ఇంకా మంచిగా ప్రచారం చేసేందుకు లేదు, ఇంకా మంచిగా దాన్ని తీర్చిద్దేందుకు ఒక ప్రయత్నం మాత్రం చేసేవాడు. కానీ నెగిటివ్ గా ఎప్పుడు మా దగ్గర మా అసోసియేషన్ లో లేదు. అట్లాగే డబ్బులు కుదరలేదు. ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి అంటే ఒక 4-5 కంటే ఎక్కువ లేదు. ఆ 4 వరకే ఏ కార్యక్రమం చేసినా మేము డబ్బు చేసుకొని మేమే చేసేవాళ్ళం. మేము ఎవరిని చేయి జాపి మాకు ఇంత కావాలి అంత కావాలని ఫండ్స్ డొనేట్ చేయడం అటువంటిది లేదు. అటువంటి కార్యక్రమాలు బాగా చేశాం. ఇది కాకుండా కొత్తగూడెంలో సేమ్ అదే 86 లో ఒక హమాలి కాలనీ ఒకటి ఉంది. మేము అంతకుముందు స్వామివారిని కొత్తగూడెం రమ్మని పిలిచాం. తప్పకుండా వస్తానని చెప్పారు. స్వామివారు వస్తున్నప్పుడు మనం భజన మందిరే కాకుండా మనకు టెంపులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఏదైనా గ్రామం దత్తత తీసుకొని ఆ గ్రామం డెవలప్ చేసి ఆ గ్రామంలో స్వామివారు తీసుకెళ్ళడం బాగుంటుంది అనుకుని ప్రతి చోట కొత్తగూడెం నుండి చుట్టూ గ్రామాలన్నీ తిరిగి చివరికి ఒక హమాలి కాలనీ ఎంచుకున్నాం. హమాలి కాలనీ ఒక చిన్న గుట్ట మీద ఉంది. ఒక 60-70 ఇళ్ళు ఉంటాయి. అది గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు ద్వారా కట్టించి ఈ పాములు ఆడించుకునే వాళ్ళు, సెంట్లు అమ్ముకునే వాళ్ళు, పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు, అలాగే ఈ కత్తులు కటారులు చేసి అమ్మేవాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చారు. కానీ అది నివాస లేదనేసి వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు. ఇదేంటి అనుకునేసి ఆ రోడ్డు మీదకి వచ్చి మేము అందరం అడిగాం వాళ్ళని, ఇలా మీరు ఎందుకు అక్కడ ఇల్లు ఉన్నాగా మీరు వచ్చి రోడ్డు మీద ఉంటున్నారు, ఎందుకు అక్కడ ఉంటలేదు మీరు అనేసి. వారు ఏమన్నారంటే ఇది సౌకర్యంగా లేదండి, రూమ్ బాగాలేదు, గోడలు గురిపోయాయి అన్నీ ఉన్నాయి కదా, అట్లా మేము ఉండలేము కదా అక్కడ అన్నారు. వెంటనే మేము హౌసింగ్ బోర్డు ఈ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారి సహకారంతో రూమ్ సరిగించి బయట పక్క వాళ్ళు ప్లాస్టింగ్ బిక్ వర్క్ అంతా చేసిన తర్వాత దాన్ని మేము కలరింగ్ చేసాం. స్వామివారికి ఇష్టమైనటువంటి పుట్టపర్తిలోని కలర్లు బ్లూ, మెరూన్ కలర్ అటువంటివన్నీ వెళ్ళాము. అటువంటివన్నీ వేస్తూ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలర్ వేస్తూ వాళ్ళందరినీ మళ్ళీ ఆ ఇళ్లలో దింపి వాళ్ళందరికీ ఒక స్వామివారి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ అటువంటి నివాస యోగ్యం కల్పించాం అక్కడ. అప్పుడే వాళ్ళు ఏమన్నా అక్కడ ఈ గుడ్డలు అంటే వెలుగుబడి వస్తున్నాయి, అక్కడికి మాకు కష్టంగా ఉంది, కనీసం ఒక లైట్ ఏర్పాటు చేయండి అన్నారు. మేము ఆ రోజుల్లో మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మినిస్ట్రీగా ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, వారితో చెప్పి అక్కడ లైట్ ఏర్పాటు చేసి ఒక బోర్, కింద ఒక బోర్ ఉంది, ఉన్న బోర్ని దాన్ని సరి చేసి వారికి మంచినీటి వసతి ఏర్పాటు చేసి కరెంటు ఏర్పాటు చేసి ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అందరికి ఒక 60-70 ఇళ్లకు మేము ఒక సత్సాయి కాలనీ లాగా చేశాం. అది హమాలి కాలనీగా ఉంది ఇప్పటికీ. అది ఒక సేవా కార్యక్రమం చేశాం. మేము భద్రాచలంలో సేవా కార్యక్రమం చేశాం. ఇది కాకుండా మేము మొదట్లో ఈ చుట్టూ గ్రామాల్లో ఆదివారం మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళం. దాంట్లో సిఎస్ సుబ్బారావు గారని ఒక ఆప్థమాలజిస్ట్ ఉన్నారు, వారు మాతో బాగా సహకరించేవారు. అందరూ స్పెషలిస్ట్ వచ్చేవారు, వీరు మాత్రం తప్పకుండా మా దగ్గరకు వచ్చేవారు. వారు ఒకసారి ఈ ఒక మెడికల్ క్యాంప్ ఆప్థమాలజీ కాంట్రాక్ట్ ఐ క్యాంప్ ఒకటి పెడితే బాగుంటుంది అన్నారు. వారే సూచించారు. డాక్టర్ పట్టాభిరామ్ అనే ఒక ఆయన కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు. వారు పర్మిషన్ తీసుకోవాల్సింది, మీరు అక్కడ వెళ్ళి అడగండి అంటే వారి దగ్గరికి వెళ్ళి పట్టాభిరామ్ దగ్గరికి వెళ్ళి నేను పర్మిషన్ తీసుకున్నాను. అలాగే వారు ఒక మొబైల్ ఆప్థమాలజీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ మొబైల్ ఆప్థమాలజీ యూనిట్ వరంగల్ డివిజన్ లో వాళ్ళు వచ్చి ఇక్కడ 3 సార్లు కొత్తగూడెంలో ఐ క్యాంపులు నిర్వహించారు. ఐ క్యాంపుల్లో వచ్చిన ప్రతి మా పేషెంట్ కి మేమే భోజన సదుపాయం, మేమే వారికి అన్ని సేవలు చేశాం. అంటే వారికి యూనిట్ వస్తే మేమే పెట్టేవాళ్ళం. వారికి ఈ ఏమంటారు
ఏముంటుందండి, వారికి టాయిలెట్స్ తో సహా అన్ని మేమే సేవ కార్యక్రమాలు 3 రోజులు మా దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన కళ్ళద్దాలు అన్ని తీసి వారితో వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, నిద్ర సదుపాయాలు అన్ని మేము చేసి ఏర్పాటు చేసాం. ఇట్లా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇలాగే మాకు 2004లో నాకు ట్రాన్స్ఫర్ అయింది భూపాలపల్లిలో ఆ సత్యసాయి సేవా సమితి ఉంది. సేవా సమితి కాకుండా భజన మండలి ఉంది. ఆ భజన మండలి వాళ్ళకు వరంగల్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు 44 మందికి ఒక సామూహిక వివాహం చేయాలని కోరిక ఉంది. అంటే వాళ్ళు 100 చేశారు, 100 అనుకున్నారు, దాంట్లో 56 అంతకుముందే అయింది. కాబట్టి ఇంకా 44 మిగిలింది, అక్కడ ఎందుకు ఇస్తారని అడిగారు. వెంటనే మేము దానికి ఒప్పుకొని అక్కడే వారందరికీ వివాహ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఈ వివాహ కార్యక్రమాలు ఎలా చేయాలనుకుంటే ఏం చేసాం అంటే, ముందు ఆ 4 రోజుల ముందే నేను ప్రతి భూపాలపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో ఉదయం ఓంకార సుబ్బాతో నగర సంకీర్తన, సాయంత్రం భజన్స్ ఏర్పాటు చేసాం. ఉదయం పూట మేము ఎందుకు కార్యక్రమాలు చేస్తున్నామో చెప్పాము. ఇట్లా మేము 44 మంది పేద మహిళలకు మేము కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి, మేము ఉదయం ఉచితంగా చేస్తామని చెప్పేవాళ్ళం. ఉదయం సాయంత్రం వాళ్ళు అదే ప్లేస్కి వెళ్ళి మేము భయం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అన్ని లిస్టులు మాకు ఇచ్చేవారు. ఆ రోజు సర్పంచులు కానీ వాళ్ళందరూ మాకు చాలా సహకారం చేశారు. మేము ఒక లీగల్ అడ్వైజర్ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే ఏది లీగలో ఇల్లీగలో మాకు తెలియదు కాబట్టి వారి సలహా మేరకు 44 మందికి మేము మన భూపాలపల్లిలోనే వివాహ కార్యక్రమాలు చేశాం. చేస్తున్నప్పుడు వస్త్రం, వారికి ఇంటి సదుపాయం కలిగినటువంటి ఇద్దరు ఒక కుటుంబానికి సరిపోయేంత పాత్రలు, దుప్పట్లు, ఆ తర్వాత మెట్టలు కాళ్ళకి మెట్టలు, పుస్తకాలు, ఆ తర్వాత ఇంటికి చాప పీటలతో సహా అన్ని సమకూర్చి ఆ తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులకు ఒక వస్త్రం, మగపిల్లలకు వస్త్రం, ఆడపిల్ల వాళ్ళకి మగపిల్లలకి పెళ్లి కూతురు అందరికీ వస్త్రాన్ని సమకూర్చి వాళ్ళు ఒక 3000 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేసాం. ఇది ఒక మాత్ర కార్యక్రమం. ఇంత చేసేవాళ్ళంటే చేసామని చెప్పడానికి నా స్థాయి సరిపోదు నిజంగా చెప్పాలంటే. ఇదంతా ఒక స్వామి యొక్క దయ. ఎట్లా ఉంటుందంటే, మేము ఈ చిన్న స్థలం తీసుకున్నప్పుడు చిన్న రూమ్ గా ఉండేది. ఆ రూమ్ ఉన్నప్పుడు మేము ఈ కొత్తగూడెం జిఎం గారు సుబ్బయ్య గారు ఉండేది. ఆ సుబ్బయ్య గారిని వెళ్ళి అడిగాను, ఇట్లా అయ్యా మేము ఒక చిన్న సమితి ఏర్పాటు చేసుకున్నాం, దాంట్లో ఒక భజన మందిరం ఏర్పాటు చేసుకున్నాం, చాలా చిన్నది, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. నేను ఎందుకయ్యా, అమ్మని తీసుకెళ్ళయ్యా అన్నారు. సరే అమ్మాయిన పర్లేదని ఆ రోజు అమ్మవారు వచ్చి కూర్చున్నారు. ఆమెకి సుబ్రహ్మణ్యం సుబ్బయ్య పాట చాలా ఇష్టమైంది అని చెప్పారు. ఆవిడ చివరిలో పాడతామని చెప్పాం. చివరిలో ఆ పాట పాడి చాలా సంతోషపడ్డారు. అప్పటికే హాల్లో అక్కడ చిన్న రూమ్ లో కరెంట్ లేదు. అక్కడ ఇట్లా ఉంది. వెంటనే వెళ్ళి ఆమె జిఎం భార్య కాబట్టి వెంటనే వెళ్ళి ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళకు వెంటనే ఫోన్ చేసి చెప్పింది. వెంటనే పొద్దున్నే వాళ్ళందరికీ ఆ కరెంట్ సప్లై ఇచ్చేయండి, వాటర్ సప్లై ఇవ్వండి అనేసి. నేను పనిచేస్తున్న ఆఫీస్ గారికి వచ్చి ఇట్లా మీరు ఉన్నట్టుగా మీరు రాండి అని చెప్తే నేను వెళ్ళాను. వెంటనే మా స్కూల్ రామచంద్ర గారు ఒక ఆయన ఉన్నారు, వారి నాన్నగారు వచ్చి ఆ కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. స్విచ్ బోర్డు అన్ని వైర్ సహా తీసుకొచ్చి వారు లైట్ తో సహా వారు తీసుకొచ్చి లైట్ ఇచ్చారు. ఆ వారు వెంటనే బిల్డింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు వచ్చి ఒక వాటర్ సప్లై ట్యాప్ ఒకటి ఇచ్చారు. అలాగే మన మాకు ఏవిగా పనిచేస్తున్నట్టు వేణుగోపాల శాస్త్రి గారు ఉన్నారు, వారి ద్వారా దానికి ఫెన్సింగ్ వేయించాము. ఆ తర్వాత మాకు డ్యూటీగా పనిచేస్తున్నటువంటి ఒక మా ఆఫీసర్ గారిని మేము సంప్రదించి ఓ చిన్న షెడ్కు పాత ట్రస్సులు ఏర్పాటు చేసుకున్నాం. ట్రస్సులు ఏర్పాటు చేసుకున్న తర్వాత బిఎస్ శాస్త్రి గారు మా మెంబర్ గా ఉన్నారు. వారు ఆ డైరెక్టర్ వారితో మాట్లాడి పాత ట్రస్సులు 35 ట్రస్సులు తీసుకొని వారు వచ్చారు. ఆ తర్వాత ఈ మొదటి తెచ్చిన ట్రస్సులు పక్కబెట్టి ముందు 35 మేము ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత అది కూడా సరిపోదని ఉద్దేశం మేము ఒకరోజు ఏదో ప్రయత్నం చేస్తుంటే ఒక డిఈ గారు మెయిన్ వర్క్షాప్ డిఈ గారు దారిలో పోతూ అంటే స్వామి మహత్యం గురించి చెప్పాలంటే మేము వాడేం అడగలేదు, దారిలో పోతూ ఆయన అక్కడ ఆగి ఏం చేస్తున్నారు మీరు అని అడిగారు. అయ్యా మేము ఇట్లా మన షెడ్ ఉంది, దీనికి అది సరిపోవట్లేదు కాబట్టి వేరే ప్రత్యేకంగా చేద్దాం అనుకుంటున్నాం అంటే రాండి ఆఫీస్కి రాండి నేను ఇస్తాను అన్నారు. నేను మెయిన్ వర్క్షాప్కి వెళ్ళి 8 గంటలకు ఉదయం 8 గంటలకు కలిశాను. వెంటనే ఆయన అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ చెప్పి వీరికి ఏం కావాలో ఎట్లా కావాలో అట్లా పెద్ద షెడ్ వేసి ఇవ్వండి అన్నారు. అప్పుడు ఏమైందంటే
35 బై 60 అడుగులు ఒక షెడ్ వాళ్ళు ఉచితంగా ఇచ్చారు. మేమేం ఎవరు కోరలేదు. ఇది ఐచ్ఛికంగా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిందే. మేము ప్రాధాన్యపడి ఏం లేదు. ఆ విధంగా ఎలక్షన్ తో సహా వాళ్ళు చేశారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు నాలాంటి వాళ్లకు లేదా చిన్న చిన్న ఉద్యోగస్తులకు అయ్యేది కాని పని. అయినా ఇది ఒక స్వామి చేయించారు. నేను చేశాను అనడం కరెక్ట్ కాదు. స్వామి చేయించారు. ఎన్నో కార్యక్రమాలు చేశాం, సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే శివంలో కూడా మేము ప్రతి గురువారం కానీ ఆదివారం కానీ అప్పుడప్పుడు వెళ్తుండే వాళ్ళం. అందరితో బాగా పరిచయం ఉన్నాయి. అప్పుడు స్వామివారు శంకుస్థాపనకు ఆ తర్వాత శివం ఓపెనింగ్ వచ్చినప్పుడు వారు అక్కడ ఫిలిం ఒక 16 mm ప్రొజెక్టర్తో ఫిలిం తీశారు. ఆ ఫిలిం తీసుకొచ్చి కూడా మేము కొత్తగూడెంలో అన్ని చోట్ల బంగ్లాదేశ్ లో మా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉండేవారు. ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర మేము అది వేసాము. మా ఇక్కడ జూనియర్ అఫీషియల్స్ ఉండేవారు కొత్తగూడెంలో, వారి దగ్గర ఆ క్లబ్ లో అది స్వామివారు 16 mm ప్రొజెక్టర్తో వేసేవాళ్ళం. మా కాలేజెస్ కూడా స్వామివారికి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని అటువంటి కార్యక్రమాలు చేస్తుండేవారు. అలాగే మేము పుట్టపర్తి సేవా కార్యక్రమాల్లో 2-3 ఘటనలు కొన్ని జరిగాయి. అవి తప్పక చెప్పాలనిపిస్తుంది. ఒకటి ఏంటంటే నెంబర్ 4 అనే ఒక షెడ్ ఉండేది ఒకప్పుడు. అది 4, 5, 6 అనేది ఒక 7 అనుకుంటాను. అది మొత్తం ఒక షెడ్ ఒకటి ఉండేది. పెద్దగా ఒకటే షెడ్ ఉండేది. ఓ రోజు దాంట్లో కాపలు కాస్తున్నప్పుడు రాత్రి ఒక ఆమెకి ఆ మొత్తం కాలిపోతున్నట్టుగా ఆమె కళ వచ్చింది. కళ వచ్చి ఒక్కసారి ఆమె వెంటబడి ఇదంతా కాలిపోతుంది అనేసి ఆమె లేచి ఎగిరిపోతుంటే మీతో చేశారు. లేచినప్పుడు ఈ ఈ అందరూ చూసారు. ఒక కాంపాక్ట్ అయి మొత్తం అంతా ఏదైనా గొడవ జరిగిపోతుందో అనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే వెంటనే అన్ని గేట్లు దర్వాజాలను మూసేసాం. ఎందుకంటే అది ఏం జరగలేదు అక్కడ. ఆమెకు కళ వచ్చింది. వెంటనే వేసరికి అప్పటికప్పుడు సెట్ అయింది. లేకపోతే మేము ఒకవేళ అది ఏమైనా కానీ చేతులు కట్టుకుని ఉంటే మాత్రం ఆ రోజు పెద్ద ర్యాంపాటు జరిగేది. కొంతమంది చనిపోయేవారు. అంత పెద్ద ఒక విషయం జరిగింది అక్కడ. అది స్వామివారు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహం. స్వామివారు అటువంటి మాకు ఆ బుద్ధి ఇవ్వకపోతే మేము తగు మూసేవాళ్ళం కాదు. పెద్ద గొడవ జరిగేది. ఇది పేపర్లో వచ్చేది. ఇది చాలా గొడవ జరిగేటటువంటి కాబట్టి మమ్మల్ని అందరినీ ఆ స్వామివారు అటువంటి ఆపద రాకుండా పుట్టపర్తిలో కాపాడారు. పుట్టపర్తిలో చాలా సేవ కార్యక్రమాలు చేశాం. మొదట్లో మేము వాటర్ సప్లై తీసుకునే వాళ్ళం. వాటర్ సప్లైలో మేము రాత్రి పగల పనిచేస్తున్నప్పుడు శ్రీనివాసులు అనే మద్రాస్ రాష్ట్రం యొక్క ప్రెసిడెంట్ గారు మమ్మల్ని మెచ్చి మమ్మల్ని అందరినీ వాళ్ళ రూమ్ తీసుకెళ్లి మాకందరూ ఎంతో వాళ్ళతో ముచ్చరించి మాకు స్వామివారితో వాళ్ళు పాల్పంచుకున్నటువంటి విషయాలు చెప్పి స్వామివారి దగ్గర నుంచి మాకు స్వీట్స్ లడ్డూలు అన్ని తీసుకొచ్చి మాకు ఇచ్చేవారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా పుట్టపర్తిలో జరిగాయి. అలాగే కొత్తగూడెంలో జరిగాయి. స్వామివారు ఉన్నారు, స్వామివారు మన భజనలో ఆలకిస్తున్నారు, స్వామివారు మన భజనలో ఉన్నారు ఇక్కడ అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటంటే మనం స్వామివారి సింహాసనానికి అటుపక్క ఇటుపక్క స్వామివారి కుర్చీకి ఒక చిన్న వైట్ కర్చీఫ్ పెట్టి దాని మీద పువ్వు ఒక రోజా పుష్పం ఏదో పెట్టేవాళ్ళం. ఒక్కసారికి అకస్మాత్తుగా రోజా పుష్పం ఇట్లా పైకి వచ్చేది. ఇట్లా పైకి వచ్చి ఇట్లా ఆడిస్తున్నట్టు ఆడి మళ్ళీ వచ్చి ఒక దగ్గర పడేది. అటువంటి అదంటే గాలి వస్తే పక్క పడిపోవాలి. అట్లా పడకుండా పైకి లేచి ఇష్టం వచ్చింది ఆడి ఒక వస్తున్నప్పుడు మేము అందరం చాలా సంతోషం వాళ్ళం. అందరం ఏం మాట్లాడేవాళ్ళం కాదు. ఎవరికి వాళ్ళు సంతోషంగా పడేవాళ్ళం. ఓసారి 86, 87 అనుకుంటాను, మా అమ్మాయికి కాల్ ఆపరేషన్ చెన్నైలో చేయించాం. చెన్నైలో చేస్తున్నప్పుడు నేను చెన్నై దాదాపు ఆదివారాల్లో అంటే శనివారం పనిచేసి సోమవారం మంగళవారం అంతా లీవ్ పెట్టి వెళ్తుండేవాడిని. నాతో పాటు నాకున్న కొలీగ్ ఒక ఆయన రషీద్ అనే ఒక ముస్లిం ఉండేవారు. ఆయన కరడి కట్టినటువంటి ముస్లిం. ఆయన హిందూ వ్యతిరేకే, దాంట్లో డౌట్ లేదు. ఆయన చెన్నై చూడాలి, మద్రాసు చూడాలి అనే ఒక అభిలాషతో నేనేమనంటే ఏంటి నువ్వు ఊరికి మద్రాసు వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళవా అని అడిగారు. సరే బాబు రా, దాంట్లో ఉందన్నాను. మేమందరం మా అత్తగారి ఇంట్లో అక్కడ ఉండేవారు. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు ఆదివారం కాబట్టి ట్రైన్లో వచ్చి ఉదయం టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాం. సాయంత్రం 4 గంటలకు ఆ రహిత్తో చెప్పాను, బాబు నువ్వు ఒక గంటన్నర నువ్వు ఒక్కరిగా ఉండవలసి వస్తుంది, నేను బయటికి వెళ్తున్నాను, మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతుంటే నేను బయటికి వెళ్ళొస్తాను, నాకు చిన్న పని ఉంది అన్నాను. చిన్న పని నుంచి వేరే రాకూడదు అన్నారు. కాదు నేను కొద్దిగా వేరే పని ఉందంటే లేదా నేను వస్తానని ముందు పెట్టాడు. సరే మంచిది రా అన్నాను. నేను సుందరంకి వెళ్ళాను. మా అత్తగారి నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో సుందరం ఉంది. సుందరం ఏం విషయాలంటే ఈయన అసలే కరడు కట్టినట్టు ముస్లిం, మరి భజన్స్ అంటే ఇష్టం ఉంటుందో ఇష్టం ఉండదో, ఏదో నా కొలీగ్ కాబట్టి రమ్మన్నాను,
మరి ఇక్కడ ఆయన ఏం వ్యతిరేకంగా చెప్పాడో ఏంటో నాకు భయంతో నేను ఏం చేశానంటే ఆయన్ని నేను ఆ బయటనే ఉన్న ప్రాంగణంలో కూర్చున్నాం. బయల్స్ లోపల జరుగుతుంది కానీ మేమంతా బయట కూర్చున్నాం. అనుకోకుండా మా చిన్నమామ గారు అక్కడ సుందరంలో వాయలిస్ట్, ఆయన అక్కడ తారసపడి ఏం తల్లి గారు మీరు బయట కూర్చున్నారంటే లోపల కూర్చోకుండా అని అడిగారు. అప్పుడు రషీద్ ఏం చేశాడంటే అదేంటి బయట కూర్చొని లోపల కూర్చోటట్టుగా ఎందుకు బయట నన్ను కూర్చోబెట్టావు అని అడిగాడు. నేను అన్నాను లోపల కూర్చోవచ్చు, మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, కాకపోతే ఒక కండిషన్, మీరు ఏమనుకోకపోతే స్నేహితులుగా చెప్తున్నాను. మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి కూర్చున్న తర్వాత అక్కడ ఈ భజన స్టార్ట్ 3 సార్లు ఓంకారం చెప్తారు. 3 సార్లు ఓంకారం చెప్తారు. ఓంకారం చెప్పి ఓంకారం స్టార్ట్ చేసి నుంచి మళ్ళీ హారతి ఇచ్చి మనం బయటికి వెళ్ళే వరకు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అట్లే కూర్చోవాలి, ఏం కూర్చున్నావు అదే చూస్తుండాలి. కానీ అటుపక్క ఇటుపక్క డిస్టర్బ్ చేసే విధంగా దగ్గడమో తుమ్మడమో అటువంటి వీలైనంత వరకు దాన్ని ప్రతిఘటించాలి, దాన్ని చేయకూడదు. అంటే ఇతరులకి డిస్టర్బెన్స్ కాకుండా మౌనం ఆస్వాదించాల్సిందే కానీ అక్కడ ఇంకేం చేయకూడదు అని అంటే సరే నేను కూడా వస్తానన్నాడు. నాకు సీటు ముందు బజెట్ స్టార్ట్ అయింది. బజెట్ స్టార్ట్ అయిన ఒక్క రెండో భజనకు 3వ గంట గణేష్ తర్వాత గుడి అయిన తర్వాత అమ్మవారు ఎప్పుడో మొత్తానికైతే కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు అంటే స్టేజ్ మీద స్వామి గారి ఫోటో ఉంది. ఫోటోకు అలంకరించినటువంటి మాల కరెంటు పోయడం ముందే కరెంటు ఈ స్వామివారి మాల ఒక పక్క జారి స్వామివారి మొత్తానికి పెద్ద చెండు మొత్తానికి అడ్డమైపోయింది. అందరూ చూస్తున్నాం, అరే ఏంటి ఎట్లా అనుకుంటున్నాం. అంతలో కరెంటు పోయింది. కరెంటు పోతే ఎవరో జనరేటర్ వేశారు. జనరేటర్ వేసింటే మళ్ళీ చూస్తే ఈ పూలమాల అట్లే ఉంది. ఇది నేను గమనించాను. సరే అయిపోయింది, అంతా పూర్తి అయిపోయింది. పూర్తి తర్వాత ఈ ఎలా మాల అడిగిందో మళ్ళీ ఎలా వచ్చింది సంగతి ఈయనకు అర్థం కాదు. వెనుకున్నట్టు రషీద్కి నా ఫ్రెండ్కి అర్థం కాలేదు. అర్థం కాక కుతూహలం బాగా పెరిగింది. ఎప్పుడు బయటకు వచ్చాను వెళ్తే అడిగాను, ఏం ఎట్లా జరిగింది అన్నాడు. నేను అన్నాను, అవును ఇది స్వామివారి మహిమను నేను నమ్ముతాను. నువ్వు వేరే మతస్థుడు అయినా మేము మీ మతాన్ని గౌరవిస్తాం, నేను రమ్మన్నాను, బాగుంది. ఇది అవునో కాదో, ఈ మహిమ కాదో అని అది నీ వరకు, నా వరకు అయితే మహిమనే. స్వామివారు మా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, స్వామివారు ఇక్కడ ఉన్నారు, స్వామివారి మాల అట్లా తిరిగిపోయింది జరగదు కానీ నేను ఉన్నానని చెప్పడానికి స్వామివారి మాల మార్చాను నేను అనుకుంటాను. నువ్వేమనుకుంటావో చెప్పు అన్నాను. చాలా సంతోషపడ్డాడు. నేను సత్యసాయిబాబా గారి మహిమ చూపుతారు అని అనుకున్నాను, చాలా చోట్ల విన్నాను, ప్రత్యక్షంగా నేను ఇక్కడ చూశాను అనే ఒక భావన కలిగింది ఆయనకు. వెంటనే బయటకు వచ్చాం. రోజుగా స్వామివారి ఫోటోలు, స్వామివారు క్యాలెండర్లు అమ్ముతున్నారు. వెంటనే ఒక షాప్కి వెళ్ళి అన్ని క్యాలెండర్ తీసేసుకున్నాడు. తర్వాత పాకెట్ లో పెట్టుకుని స్వామివారి ఫోటోలు కట్ట తీసుకున్నాడు. ఎందుకయ్యా ఏం చేస్తావు అంటే కొత్తగా అందరికీ చెప్తాను నా ఎక్స్పీరియన్స్. కొత్తగా ఎంతమంది అంతమందికి సత్సాయి వీడియోస్ అందరికీ నేను ఫోటోలు ఇస్తాను, అందరికీ నాకు ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాడు. ఆ విధంగానే నాతో పాటు పుట్టపర్తికి వచ్చాడు. ఒకసారి ఒక టీం తీసుకువెళ్ళి పుట్టపర్తిలో ఒక్క పూటే ఉన్నాం. వాళ్ళందరూ స్వామి యొక్క దర్శనం చేశారు, స్వామి యొక్క అనుగ్రహం పొందారు. చాలా సంతోషమైంది. ఇలా కార్యక్రమాలు మేము అప్పుడప్పుడు వస్తుండే వాళ్ళం, చాలా సంవత్సరాలు చేస్తున్నాం. ఇలాగా 1961 నుంచి 2005 వరకు కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. ఆ తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నా ఇంటి బాధ్యతలు ఉండడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నాను. కానీ స్వామివారు ఈ అవకాశం ఇచ్చి నన్ను వారి కార్యక్రమాల్లో ఒక సలుగుగా, వారి కార్యక్రమాలతో ఒక పనిముట్టుగా నన్ను వాడుకున్నందుకు స్వామివారికి జన్మజన్మల కృతజ్ఞత ఉంటాను. జయసాయిరాం. ఈ 100 సంవత్సర స్వామివారు జన్మదినోత్సవ సత్సవ సందర్భంగా నేను వారికి ప్రణామాలు చెప్తున్నాను. జై సాయిరాం. పుట్టపర్తిలో స్వామివారు ఒక ఆర్థో డాక్టర్ వాగ్యేశ్వరు గారు అని, వారు ఫేమస్ డాక్టర్, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థో డాక్టర్. ఆయన చాలా మందికి ఈ పోలియో సర్జరీ చేస్తుండేవారు. స్వామివారు ఆ కార్యక్రమానికి మెచ్చి వారికి పూర్ణచంద్ర ఆటంలో చాలా సార్లు వారికి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో మేము కూడా ఏం చేసామంటే వ్యాఘ్రేశ్వర గారిని ఒకసారి కలిసేసి వారిని కొత్తగూడెంలో ఒకసారి ఈ పోలియో క్యాంపు పెట్టవలసిందిగా అడిగాం. వారు ఒప్పుకున్నారు. వారు కొత్తగూడెం వచ్చి ఒక 100 మందికి ఒక పోలియో సర్జరీ క్యాంపు నిర్వహించాం. ఈ సింగరేణి వారి అనుగ్రహంతో, వారి యొక్క అనుమతి, వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేశాం.
అయితే మేము పిలవకుండానే ఈ పాలించినటువంటి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సుబ్బారావు గారు, వారి పూర్వం వారి నాన్నగారి నుంచి వారికి సత్సాయితో సంబంధం ఉంది కాబట్టి వారు వచ్చారు ఇక్కడికి. వచ్చి వారు ఏం చేశారంటే తిరుపతి దేవస్థానం నుంచి కాళీపర్సులు అటువంటి అన్ని వారే ఉచితంగా తెప్పించి ఇచ్చారు మాకు. ఆ తర్వాత వారితో పరిచయం ఏర్పడింది. ఈ విధంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. చేసిన తర్వాత వాళ్ళందరికీ పోలియో క్యాంపు 100 మందికి చేసి వాళ్ళకి అందరికీ అన్నం భోజనాలను ఏర్పాటు చేసి వాళ్ళ క్యాలిబర్స్ అంతా ఇచ్చి పంపించాం. ఈ విధంగా చేస్తున్నాం. ఆ తర్వాత ఒకసారి స్వామివారిని కొత్తగూడెం రమ్మని మేము వారిని ఇన్వైట్ చేసాం. చేస్తున్నప్పుడు ఏంటి, మేము వెళ్ళి కూర్చుందే స్వామివారు మా దగ్గరికి వచ్చి, ఏంటి పెద్ద మనుషులు వచ్చారు, ఏం సంగతి అని అడిగారు. స్వామి ఇట్లా మిమ్మల్ని కొత్తగూడెం రావాల్సిందిగా కోరుతూ వచ్చాను స్వామి అంటే, రాండి అని లోపలికి తీసుకెళ్లారు. లోపల ఇంటర్వ్యూ రూమ్లో తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ రూమ్లో వచ్చినప్పుడు మాతో పాటు ఒక శ్రీలంక ఒక విద్యార్థి లక్ష్మీ గారని ఆ రోజు ఉన్నటువంటి ఐజీ గారి భార్య గారు వచ్చారు. వాళ్ళందరూ కూర్చుని అందరం కూర్చొని సమావేశం చేస్తాం. స్వామి అందరూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా లక్ష్మీ గారిని అడిగారు, లక్ష్మి ఈ రోజు నీకు బర్త్డే కదా అన్నారు. అవును స్వామి, అందుకే వచ్చాను, మీ ఆశీర్వాదం తీసుకొని వచ్చాను స్వామి అన్నారు. లేదు నీకు స్వీట్ ఇవ్వాలి కదా అని చెప్పి అప్పటికప్పుడు ఒక లడ్డుని సృష్టించి స్వామివారు ఆవిడకి ఇచ్చారు. ఆవిడ అలాగే పట్టుకుంది. కొంతసేపు ఒక నిమిషం తర్వాత స్వామి సెల్ఫిష్, నువ్వు ఒక్కదే పట్టు కూర్చున్నావంటే, మీ అందరితో పాటు ఇంతమంది ఉన్నాగా వాళ్ళందరికీ మీ స్వీట్స్ ఇవి అని చెప్తే అన్నారు అని స్వామివారే దాన్ని తీసుకొని మళ్ళీ మా అందరికీ ఆ లడ్డుని మా అందరికీ పంచారు. ఆ తర్వాత స్వామివారు రివ్యూ తీసి మా అందరికి ఇచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత మా విష్ణువర్ధన్ రావు గారు పత్రికా విలేకరి, మాతో బాగా అసోసియేట్ అయిన వారు ఒక స్వామివారిని ఒక చిన్న ప్రశ్న చేశారు. స్వామి, పంజాబ్ లో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులతో బాగా గొడవలు అవుతున్నాయి, రోజు అదే వార్తలు వస్తున్నాయి, ఇంకెంతకాలం ఇటువంటి ఉంటుంది స్వామి, మీరు ఉండగా ఇటువంటి జరుగుతుంది, మాకు చాలా బాధగా ఉంది స్వామి, మీరు ఏదైనా దీనికి ముగింపు పలకని చెప్పరా అని అడిగారు. ఆయన ఏమన్నారంటే, స్వామి మీరు రోజుకి అన్నం ఒక పూటకి 60 మెతుకులు తింటుంటారు. 60 మెతుకులు తిన్నప్పుడు మీకు ఒక రాయి వచ్చింది అనుకోండి, అన్నం మెతుకులు ఒక రాయి వచ్చింది తినేటప్పుడు ఒక కోపంగా మీ భార్యను చూస్తుంటారు, అది ఏంటి అనేసి. మరి 2 మెతుకు వచ్చిందంటే చూసి ఎరవా అని అంటారు. ఒకవేళ 3వ రాయి వచ్చిందనుకో, చెయ్యి ఎత్తి కొట్టేస్తారు కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని. ఎన్ని రాళ్ళు వచ్చింది? 3 రాళ్ళు వచ్చింది. 60,000 మెతుకుల్లో ఒక 3 రాళ్లకు మీరు ఇంత గాబరా పడిపోయి మీకు ఇది అయిపోయిందన్నట్టుగా ఆవేశంతో భార్యను కొడుతున్నందుకు వెళ్తుంటారు. ఇది కేవలం 60 మెతుకుల్లో ఒక 3 రాళ్ళు మాత్రం. అటువంటిది పంజాబ్ ప్రోగ్రామ్ ఇది ఏం కాదు, అన్ని సగం అవుతుంది, నేను ఉన్నాను కదా మీకు ఎందుకు అని చెప్పి స్వామివారు మాకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చారు. జై శ్రీ సాయిరామ్. ఈ 100 జయంతి ఉత్సవాల్లో మేము పాల్గొన్నందుకు స్వామివారి కోటి పుట్టపర్తి నుంచి స్వామివారిని కొత్తగూడెంకు రమ్మని మేము అందరం ప్రార్థించినప్పుడు వారు తప్పకుండా సంతోషంతో ఒప్పుకొని మీరందరూ కలిసి స్టేట్ ప్రెసిడెంట్ తో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి, అప్పుడు బాగుంటుంది. నేను డెసిషన్ తీసుకున్నా, స్టేట్ ప్రెసిడెంట్ కి ఒక ఈ సంగతి తెలిపి వారి యొక్క ప్లానింగ్ చేసుకొని రండి అని చెప్పారు. తప్పకుండా మేము స్టేట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాం. ఆ రోజు రమణరావు గారు లేరు శివంలో. వాళ్ళందరూ ఏం చేశారంటే, కొత్తగూడెంకి స్వామి హైదరాబాద్కి వచ్చి కొత్తగూడెం రావాలంటే 6 గంటల ప్రయాణం పడుతుంది, ఉదయం 6 గంటలకు 12 గంటలకు వస్తారు, మళ్ళీ అక్కడ 12 గంటలకు బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి వచ్చేస్తారు కదా, ఎప్పుడు మీరు స్వామివారు అక్కడ విజిట్ చేస్తారు, ఎట్లా చేస్తారు మీ ప్రోగ్రామ్ అంటే, అట్లా కుదరదు, చాలా కష్టమవుతుంది, మీరు స్వామిని బాధ పెడతాయినట్టుగా అవుతుంది, కాబట్టి ఇటువంటి పెట్టుకోకండి అన్నారు. మేము వేసాం, కాదు మాకు స్వామి కావాలి కాబట్టి మేము వేరే ఏర్పాటు చేసుకుంటాం అంటే చేసుకోండి అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే, మాకు దగ్గరలో నుండి విజయవాడకి వెళ్ళి విజయవాడలో ఓఎన్జీసీ వాళ్ళని కాంటాక్ట్ చేశాం. ఓఎన్జీసీ కార్యక్రమాల్లో ఒక కాంట్రాక్టర్స్ వాళ్ళు రోజు హెలికాప్టర్లో విజయవాడ నుంచి బందర్ పోర్టు దగ్గరికి వెళ్తుంటారు. వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు హెలికాప్టర్ వాడుతుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సంగతి వినియోగించినప్పుడు వాళ్ళు సంతోషపడి మీకు ఎన్ని రోజులు కావాలన్న రోజులు మీరు హెలికాప్టర్ వాడుకోండి, మాకు మాత్రం ఒక ఏసీ కార్ను ప్రొవైడ్ చేయండి చాలు, మేము వెళ్ళి వస్తుంటాం, మాకు ఇదే కావాలని లేదు, మీరు స్వామివారికి తప్పకుండా తీసుకెళ్ళండి, మీ స్వామి అనుగ్రహం మీకు కావాలి, మీ ప్రదేశానికి, మీ ఊరికి, మీ జిల్లాకి కావాలి కాబట్టి మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళాలని ఉన్నారు. సరే, మేము వెంటనే ఆ తర్వాత జరిగినటువంటి శివుడి సమావేశానికి వెళ్ళాం. ఆ రోజు రమణరావు గారు ఉన్నారు. రమణరావు గారికి చెప్పినట్లు మేము హెలికాప్టర్ మాట్లాడామని వారు కొద్దిగా చికాకు పడ్డారు.
వారు ఏమన్నారంటే అసలు మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు, మిమ్మల్ని ఎవరు, స్వామి వచ్చేది స్వామివారు, స్వామివారికి ఎట్లా రావాలో ఎట్లా పోవాలో అన్ని స్వామివారు తెలుసు. కానీ మీరేరు మధ్యలో స్వామివారి ఇంత టైం పడుతుంది అంటే మీరు ఎట్లా వస్తారు అనేసి మాకు మీకెందుకు ఇదంతా, మీరు ఎందుకు అసలు హెలికాప్టర్ మాట్లాడారు, ఇదంతా అక్కర్లేదు. స్వామివారి నిర్ణయం స్వామివారి నిర్ణయం, ఆ ప్రోగ్రామ్ చేయాల్సిన బాధ్యత మాది. కాబట్టి మీరు తప్పకుండా అవన్నీ మానేసేయండి, స్వామివారు వస్తున్నట్టు దాని ప్రోగ్రామ్ చేసేద్దాం అంతకే. కానీ హెలికాప్టర్లు మాట్లాడడం ఇవన్నీ చేయకండి మీరు, ఇవన్నీ మనకు అవసరం లేదు. స్వామివారు వస్తున్నారు అంటే వారికి ఏ టైం రావాలో ఎట్లా రావాలో వారు నిర్ణయించుకుంటారు. కాబట్టి మీరేం దాని గురించి వరి పడనక్కర్లేదు, మేము తప్పకుండా అటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. స్వామివారు కొత్తగూడెం వస్తున్న సంగతి మేము అందరం వచ్చి కొత్తగూడెం సమితిలో అనౌన్స్ చేశాం. ఇప్పుడు మాకు ఈ కొత్తగూడెంలో సభ్యులందరికీ ఏంటంటే స్వామివారు వస్తే ఎక్కడ ఉంటారు, ఒక రోజు ఉండాలనుకుంటే ఏ ఇంట్లో ఉంటారు, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, ఏమేమి సౌకర్యాలు వారికి చేయాలి అని ఒక 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 భావన వచ్చింది. అప్పుడు మేము వేసామంటే మా సమితిలో ఒక చిన్న పూరి గుడిసావు కూడా ఉన్నారు, పెద్ద బంగ్లా వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి డైరెక్టర్స్, జిఎంస్, ఈ సాయి డివోటీస్ అందరు. కాబట్టి అందరితో పాటు అందరికీ ఏం చెప్పామంటే ఎవరింట్లో వాళ్ళు, ఎవరు మా ఇంటికి స్వామి వస్తే ఆ ఇంటికి మేము అటువంటి సదుపాయం అంటే తగిన సదుపాయం, ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకుండా ఉన్న దాంట్లో వీలైనంత దాంట్లో చేద్దామని చెప్పి ఓ పూరి గుడిసెలో ఉన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. వెళ్ళి వారింట్లో భయం చేసి ఇట్లా స్వామివారు పలానా టైంకి రావచ్చు, వారు వస్తున్నారు కాబట్టి ఒకవేళ వారు వచ్చి మీ ఇంటికే వస్తే మీ ఇంట్లో భోజనం చేసినాయి మీ ఇంట్లో ఉంటానంటే మాకేం అభ్యంతరం లేదు. అలాగే ఎవరింట్లో ఉంటే స్వామివారి అనుగ్రహం, మేమేమి దీంట్లో తలదూర్చాం. కాబట్టి మీ ఇంట్లో మీరు స్వామివారు మీ ఇంటికి రావాలని కోరుకుంటే మీరు మామూలుగా శుక్రవారాల్లో, గురువారాల్లో, ఆదివారాల్లో, పండుగ దినాల్లో మీ ఇల్లు ఏ విధంగా అలంకరించుకుంటారో, ఏ విధంగా అలుక్కుంటారో, ఏ విధంగా ముగ్గులు పెట్టుకుంటారో, ఏ విధంగా దీపాలు పెట్టుకుంటారో, ఏ విధంగా ఫోటోలు అలంకరించుకుంటారో ఆ విధంగా పెట్టి ఎక్స్ట్రా లేకుండా అలాగే పెట్టండి. స్వామివారు వస్తే సంతోషం, మేమందరం మీతో ఉంటాం, ఇక్కడ మేమందరం స్వామివారితో వస్తాం. ఈ చిన్న పూరి గుడిసైనా పెద్ద బంగళ అయినా ఎవరైనా ఒకటే, మాకు స్వామివారికి ఒకటే. కాబట్టి మీరు ఆ విధంగా ఉంటే అందరు భక్తులు వాళ్ళ స్టేటస్ని బట్టి, వాళ్ళు కోరికను బట్టి వాళ్ళ ఇంట్లో ఒక స్వామివారికి ఒక మంచం, ఒక చిన్న వెళ్లి ఒక చిన్న ప్లేటు, ఒక చిన్న గ్లాసు, ఒక చిన్న మంచం, ఒక రూము, బాత్రూమ్, టాయిలెట్లు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషంగా అందరూ సంతోషంగా పడ్డారు. అందరూ మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలనుకున్నాం. అంటే ఎవరింటికి వస్తారో వచ్చినా మాకు ఏం పర్వాలేదు, కానీ మేమందరం స్వామివారి రాక గురించి నిరీక్షిస్తున్నాం అనే మాట మాత్రం అందరూ సంతోషంగా వెలిపించారు. ఇది ఒక దైవ కార్యక్రమం, ఇది మాకు నచ్చినటువంటి కార్యక్రమం, స్వామివారి అనుగ్రహం. ఇప్పుడు మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. 2026 సంవత్సరం నుండి స్వామివారు జన్మదినోత్సవం 100 సంవత్సరాల జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. శత జయంతి ఉత్సవాలు. ఈ నాటికి మేమందరం బతుకున్నందుకు, మేమందరం స్వామివారి సేవలో ఉన్నందుకు, మరణం చేస్తున్నందుకు, స్వామి భజనలు పాడుతున్నందుకు, స్వామి కీర్తన చేస్తున్నందుకు, స్వామివారితో మేము అందరం అనేకంగా ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఏనాటి జన్మ పుణ్యము, ఈనాడు స్వామివారి అనుగ్రహం పొందడానికి స్వామివారి లాంటి మహానుభావులు, గురువులు, తత్వవేత్తలందరికీ మేము వారు మా జన్మలో వారు కూడా తారసించినందుకు, వారు కూడా మేము వారి మధ్యలో ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి అందరికీ, సత్సాయి డివోటీకి, ఈ మొత్తం ప్రపంచానికి, సృష్టి అందరికీ కారకుడైన స్వామి యొక్క శత జయంతి జన్మదినోత్సవ సందర్భంగా మేమందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సాయిరాం.